మీడియాపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. ఇంకో 2-3 ఛానల్స్ ఉన్నాయి, వాటి పని కూడా చూస్తామన్నారు. ఏ పోలీసులు కూడా తమను ఆపలేరని హెచ్చరించారు. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడురా? ఎందుకు ఊరుకుంటాడురా? మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారు అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాల్లో చిరికాడు ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు. మా బాబు చెంచాలు మా చెంచాలు అనుకుని వినవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ ని వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. కేసీఆర్ ఆలోచనలు క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం. తెలంగాణ బాధులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా. ఎవరికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు. ఏ బలుపుతోని, ఏ అహంకారంతో ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన. ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్ తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది ఏంది? మీరు మీడియానా? మీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్. చెప్తాం, తప్పకుండా అందరిసంగా చెప్తాం. ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా స్లాటర్ హౌస్ లో పని పెడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలని వహిస్తాం.